హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అన్అకాడమీ నీట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం 2021 బ్యాచ్ కోసం. 21 బ్యాచ్ కోసం మేము కండక్ట్ చేస్తున్న సెషన్స్ ఇవి. ఇందులో కిర్చాఫ్స్ లాస్ అనే టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎలా ఈ కిర్చాఫ్స్ లాస్ యూస్ చేసి మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చాలా టాపిక్స్, చాలా ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు, చాలా కాంప్లెక్స్ ఉన్న సర్క్యూట్ని కూడా జస్ట్ ఈ లాస్ వాడి సింపుల్గా ఒక ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేయొచ్చో మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా పేరు చంద్రశేఖర్, నేను 6 yearsగా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. నేను చాలామందికి టీచ్ చేశాను ఫిజిక్స్ ఆల్రెడీ. సో అందులో చాలామంది ప్రజెంట్లీ మంచి మంచి ర్యాంక్స్తో మంచి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్స్ తెచ్చుకుని ప్రజెంట్లీ చదువుతున్నారు. ఇది మేము అన్అకాడమీ తరపున మేము కండక్ట్ చేస్తున్న ఒక ఫ్రీ కోర్స్ అనమాట. సో ఈ కోర్సులో ఏంటంటే మేము సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం యాజ్ పర్ నీట్ సిలబస్. అలాగే మీకు ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయిస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మా యాప్ ద్వారా. మీకు అన్అకాడమీ నుంచి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు తీసుకోవాలంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ గురించి ఇంకా డీటెయిల్గా నేను వీడియో ఎండ్లో డిస్కస్ చేస్తాను. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని మేము కొత్తగా లాంచ్ చేస్తాం. ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కూడా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా వీడియో ఎండ్లో చెప్తాను, వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో. సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. సో మన టాపిక్లోకి వెళ్దాం, మన కిర్చాఫ్స్ లాస్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్గా అసలు కిర్చాఫ్ గురించి తెలుసుకోవాలంటే ఆయన 19th సెంచరీ అంటే 1824లో జర్మన్ ఫిజిసిస్ట్ అనమాట. ఓకే, ఒక జర్మన్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు. ఆ చదువుకునే టైంలోనే మనం డిస్కస్ చేసే కిర్చాఫ్స్ లాస్ అవన్నీ కూడా ఫార్ములేట్ చేశారు. తర్వాత దాన్నే ఫర్దర్గా తీసుకెళ్ళి ఇంకా సర్క్యూట్స్లో చాలా ఎక్కువ రీసెర్చ్ అన్నీ చేశారనమాట. చాలా ఇంకా ఇదే కాదు, ఇంకా కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించే కాకుండా థర్మోడైనమిక్స్లో, బ్లాక్ బాడీ రేడియేషన్లో కూడా మనం ఈయన చెప్పిన లాస్ చదువుకుంటాం. సో ప్రజెంట్ అయితే మనం ఈ కిర్చాఫ్స్ లాస్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా కరెంట్ లా అంటారు. దీన్నే ఇంకా చాలా పేర్లు ఉంటాయి. ఇంకా జంక్షన్ లా అని కూడా అంటారు, నోడ్ లా అంటారు. ఓకే, సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా అంటారు. సో చాలా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అందాం, కేసీఎల్ అందాం. సో జస్ట్ ఈ కరెంట్ లా ఏం చెప్తుందంటే, మనం ఒక జంక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇవన్నీ ఈ వైర్స్ అన్నీ కూడా కరెంట్ తీసుకెళ్తున్నాయి. సో ఇవన్నీ మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది కదా. ఎప్పుడైనా కూడా వైర్స్ మన సర్క్యూట్ ఉందంటే ఎక్కడో చోట మీట్ అవుతాయి కదా. సో ఆ మీట్ అయ్యే పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ కరెంట్లో అసలు దేని బేసిస్ అంటే అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేసిస్ అనమాట. సో ఛార్జ్ అనేది ఈ జంక్షన్లో పుట్టుకురాదు కాబట్టి, సో ఏం చెప్తుందంటే ఈ లా, ఏ కరెంట్ అయితే ఈ జంక్షన్ లోపలికి వెళ్తుందో అదే కరెంట్ ఆ జంక్షన్ నుంచి బయటికి కూడా వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకే, అంటే నెట్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈజ్ జీరో, ఆర్ నెట్ కరెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద జంక్షన్ ఈజ్ జీరో. ఆ జంక్షన్లోంచి కరెంట్ ఏం పుట్టుకురాట్లా. ఆ జంక్షన్లోకి కరెంట్ వస్తే ఆ కరెంట్ మళ్ళీ వేరే బ్రాంచెస్లోకి వెళ్ళిపోతుంది, అంతేగాని ఆ జంక్షన్లోంచి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అందుకనే ఈ జంక్షన్ లోపలికి వచ్చే కరెంట్ ఏంటి, ఇప్పుడు మన డైరెక్షన్ బట్టి చూస్తే ఈ జంక్షన్ మీదుగా వచ్చే కరెంట్ ఏంటి, I1 + I2 + I3. ఓకే, I1 + I2 + I3 దట్ ఈజ్ ఈక్వల్ టు జంక్షన్లోంచి బయటికి వెళ్ళిపోయే కరెంట్ I4 + I5 + I6 అవ్వాలి. ఓకే, టోటల్ కరెంట్ గోయింగ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ గోయింగ్ అవుట్ అవ్వాలి. ఆర్ దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, నెట్ కరెంట్ గోయింగ్ ఇన్ టు ద లూప్ ఈజ్ జీరో. అంటే ఈ లూప్లోకి కరెంట్ అనేది ఏం వెళ్ళట్లేదు, నెట్ కరెంట్ నెట్గా. ఎందుకంటే I3 + I2 + I1 కరెంట్ లోపలికి వస్తుంది, -I4 -I5 -I6 అది బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ మొత్తం నెట్ జీరో. సో ఈ విధంగా మనం ఈ కరెంట్ లా అనేది అప్లై చేయొచ్చు, కేసీఎల్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోపలికి అంటే
ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇది జంక్షన్ లోపలికి వెళ్తుంది, అవునా కదా? ఈ ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ లోపలికి వెళ్తుంది. ఇవి అందులోంచి బయటకు వస్తున్నాయి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవి ఓవరాల్ కరెంట్ సమ్మేషన్ ఈక్వల్ అవ్వాలి. సో ఇది చూద్దాం, ఇది నార్మల్గా సిచ్యువేషన్స్లో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. సో ఈ కేసు చూడండి. ఇన్ ద గివెన్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ? సో ఇక్కడ ఐ ఉంది కదా, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ జంక్షన్ లోపలికి వెళ్ళే కరెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది లోపలికి వెళ్తుంది, ఇది లోపలికి వెళ్తుంది, అవునా కదా? జంక్షన్ ఇది కదా, జంక్షన్ లోపలికే కదా కూడా వెళ్ళేది. ఇది జంక్షన్ లోపలికి వెళ్తుంది, ఇది బయటకు వస్తుంది, ఇది బయటకు వస్తుంది. సో కేసీఎల్ ప్రకారం లోపలికి వెళ్ళే కరెంటు బయటకు వచ్చే కరెంట్ ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచి కరెంట్ ఏం పుట్టుకురాదు ఎప్పుడు కూడా. కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అంతే, లోపలికి వస్తుంది బయటకు వెళ్తుంది అంతే, అంతేగాని ఎక్కడి నుంచి కూడా జనరేట్ అవ్వదు. సో కరెంట్ గోయింగ్ ఇన్ ఏమవుద్ది? ఈ స్టార్ పెట్టిన అన్ని యాడ్ చేసేద్దాం. ఐ ప్లస్ 4A ప్లస్ 2A దట్ ఈస్ ఈక్వల్ టు కరెంట్ గోయింగ్ అవుట్. ఈ రెండేగా స్టార్ లేనివి, 5A ప్లస్ 3A. ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది. సో ఐ ఎంత వస్తుంది? 8 మైనస్ 6, ఐ ఈక్వల్ టు 2 ఆంపియర్. సో 2 ఆంపియర్ అనేది కరెంట్ గోయింగ్ కరెంట్ ఐ అనమాట. అంటే మనకి ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే కరెంట్ లోపలికి వెళ్తుందని మీనింగ్. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇది లోపలికి కాదు బయటికి వెళ్తుందని మీనింగ్, రివర్స్ అని. ఒకవేళ ఈ అన్ని యాడ్ చేసి ఐ కనుక్కున్నారు మీరు, నెగిటివ్ వచ్చింది అంటే మనం తీసుకున్న డైరెక్షన్లో కాదు, దానికి రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కూడా మనం అప్పుడప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం చూడండి. కరెంట్ ఐ విల్ బి అన్నాడు, కరెంట్ ఐ విల్ బి అన్నాడు. సో ఇక్కడ 10 ఇటు 6 అలా కదా. ఈ జంక్షన్ గమనిద్దాం ఫస్ట్, ఒక్కొక్క జంక్షన్ని చూద్దాం. ఇక్కడ 4 జంక్షన్లు ఉన్నాయి మొత్తం. ఈ ఫస్ట్ జంక్షన్ని చూడండి, లోపలికి 10 వస్తుంది, ఇక్కడ 6 వెళ్ళిపోతుంది. అంటే మిగతా ఎంత అవ్వాలి? మనం ప్రతిదానికి ఈక్వేషన్ రాయక్కర్లా, మనం చూసి అబ్జర్వేషన్ బట్టి చెప్పచ్చు. లోపలికి 10 వస్తుంది, ఇటు 6 వెళ్ళిపోతుంది. సో మిగిలింది ఇటు వెళ్ళాలిగా. ఈ జంక్షన్లోకి ఇట్లా 10 వచ్చింది, 6 ఏమో ఇటు వెళ్ళిపోయింది, ఎందుకంటే ఈ డైరెక్షన్లో 6 ఉంది కాబట్టి. మిగిలింది ఇటే కదా వెళ్ళాల్సింది. ఇంక జంక్షన్లోకి వేరే వెళ్ళడానికి దారి లేదు, జంక్షన్లో అయితే స్టోర్ అవ్వదు, వెళ్ళిపోవాలి. 6 ఇటు వెళ్ళిపోయింది, 4 ఇటు వెళ్తుంది. సో ఇక్కడ 4 చూసి వెంటనే చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ జంక్షన్ చూద్దాం. ఇటు 4 వచ్చింది, ఇటు 1 వస్తుంది, ఇటు 4 ఇటు 1 రెండు కలిపేసి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఈ బ్రాంచ్లో 5 వస్తుంది కరెంట్, అంతే కదా. ఈ జంక్షన్లోకి 4 వస్తుంది, 1 వస్తుంది, రెండు యాడ్ చేస్తే 5, ఆ 5 ఇలా బయటకు వెళ్ళిపోవాలి, 35. ఇప్పుడు ఈ జంక్షన్ గురించి చూద్దాం. 2 లోపలికి వస్తుంది, 6 కూడా లోపలికి వస్తుంది. ఎంత బయటకు వెళ్ళాలి? ఎంత లోపలికి వచ్చిందో అంత బయటకు వెళ్ళాలి. సో 8, అంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఈ జంక్షన్ చూసామనుకోండి, మరి ఈ 5 జంక్షన్ లోపలికి వెళ్తుంది, ఈ 8 కూడా జంక్షన్ లోపలికి వెళ్తుంది. అవి రెండు కలిసిపోయి బయటకు వెళ్ళిపోవాలి, జంక్షన్లో ఎక్కడ ఆగదు కదా. సో 13 ఆంపియర్ వస్తుంది అనమాట. సో ఐ ఈక్వల్ టు 13 ఆంపియర్. సో చూడండి ఇది ఎలా చేయాలో. ఒక్కొక్క జంక్షన్ని అనలైజ్ చేశాను ఇక్కడ. ఫాస్ట్గా చేసేయాలి, మనం ఎక్కువ టైం ఇలా స్పెండ్ చేయక్కర్లా. ఫాస్ట్గా టక మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, కరెంట్ ఇన్ ద ఆర్మ్ సిడి ఆఫ్ ద సర్క్యూట్ విల్ బి. ఓకే, వీడు ఇచ్చిన దాని ప్రకారం ఈ సిడిలో కరెంట్ ఎంత ఉంటుంది అన్నాడు. చూడండి, ఇక్కడ I2 అంట, ఇది I3 అంట. ఇట్లా I2 వెళ్ళింది, ఇది I3 వెళ్ళింది. సో ఈ I2 ఇలా వెళ్ళింది, ఇక్కడ ఇంకేం బ్రాంచెస్ ఏం లేవుగా, వెళ్ళిందంతా ఇలా వచ్చేయాల్సిందే, ఇలా వచ్చేయాల్సిందే. ఇక్కడికి I2 రూపంలో మళ్ళీ వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఇంకా వేరే కట్స్ ఏం లేవు కదా, ఇక్కడ వేరే దారి ఉంటే అందులో కొంచెం డిస్ట్రిబ్యూట్ అయ్యేది, అలా వెళ్ళటానికి లేదు. కరెంట్ అంతా మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, అలా I3 అంతా ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ జంక్షన్లో లోపలికి వచ్చే కరెంటే బయటికి వెళ్తుంది కదా. సో లోపలికి ఎంతకు వస్తుంది?
I2 I3 ప్లస్ I2 వస్తుంది అంతేగా. ఈ బ్రాంచ్లో I3, ఇక్కడ I3 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I సిడీలోంచి కరెంట్. సో ఆన్సర్ 2 I2 ప్లస్ I3 అనమాట. యాక్చువల్గా మీరు గమనిస్తే ఇక్కడ I2 ప్లస్ I3 I1 కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, I2 ప్లస్ I3 ఈక్వల్ టు I1 అవుతుంది. ఎందుకంటే I1 లోపలికి వస్తుంది, I2 I3 బయటికి వెళ్తున్నాయి. సో I2 ప్లస్ I3 ఈక్వల్ టు I1 కూడా అవుద్ది. బట్ ప్రస్తుతానికి మనం సిడీలో కరెంట్ అడిగాడు కదా, ఇక్కడ కరెంట్ అడిగాడు కదా, సో అది I2 ప్లస్ I3 వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇది కరెంట్ లా గురించి. ఇప్పుడు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా చూద్దాం. వోల్టేజ్ లా ఏంటో చూద్దాం. సో వోల్టేజ్ లా అనేది నేను ముందు చెప్పాను మీకు, కరెంట్ లా అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి వస్తుంది అని చెప్పాను. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఎందుకంటే అక్కడ ఛార్జ్ అనేది కొత్తగా పుట్టుకు రావట్లేదు. జంక్షన్లో ఛార్జ్ అనేది ఏం పుట్టుకు రావట్లేదు. ముందున్న ఛార్జే ఎంత లోపలికి వచ్చిందో అంతే బయటకు వెళ్తుంది అన్నాం. ఇప్పుడు అదే విధంగా వోల్టేజ్ లా గురించి మాట్లాడామనుకోండి, వోల్టేజ్ లా అనేది ఇండైరెక్ట్గా ఎనర్జీ కన్జర్వేషన్ చెప్పుద్ది అనమాట. ఓకే, వోల్టేజ్ లా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుద్ది. యాక్చువల్గా వోల్టేజ్ లా ఏం చెప్పుద్ది అంటే, ఇప్పుడు సపోజ్ ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ ఇలా మూవ్ అవుతున్నాం అనుకోండి, స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ అనేది మారుద్ది. ఆబ్వియస్లీ బ్యాటరీ ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఉంది, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఉంది, వోల్టేజ్ అనేది మారుద్ది. మళ్ళీ ఇది కండక్టర్, ఇదంతా కండక్టర్లో రెసిస్టెన్స్ 0 కదా, అక్కడ వోల్టేజ్ ఏం మారదు. మళ్ళీ ఈ రెసిస్టర్ వచ్చింది కదా, ఈ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ మారుద్ది. ఓకే, ఈ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ మారుద్ది, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ మారుద్ది. సో అలా మనం ఒక చుట్టూ తిరిగి వచ్చేసరికి మళ్ళీ అక్కడికే వచ్చాం అనుకోండి. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి వోల్టేజ్ కొంచెం మార్పు జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి వోల్టేజ్ మార్పు జరిగింది, ఈ చేంజ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వోల్టేజ్లో మార్పు జరిగింది. నేను రెసిస్టర్ ఉన్నప్పుడు వోల్టేజ్లో మార్పు జరుగుతుంది కదా. ఈ చేంజెస్ అన్నీ యాడ్ చేస్తే ఫైనల్గా 0 రావాలంటాడు. ఎందుకంటే మళ్ళీ అక్కడికే వచ్చాంగా మనం, అది చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. సో అంటే మళ్ళీ అదే పాయింట్కి వచ్చాం అంటే దానికి నువ్వు ముందెంత వోల్టేజ్లో ఉన్నావు అంతే వోల్టేజ్లో ఉన్నట్టు కదా. అంటే టోటల్ చేంజ్ ఇన్ వోల్టేజ్ 0గా. సో నువ్వు ఇలా లూప్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ డెల్టా V1 అనే చేంజ్ వచ్చింది, వోల్టేజ్ మారింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నందుకు డెల్టా V2 అనే మార్పు వచ్చింది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నందుకు డెల్టా V3 అనే మార్పు వచ్చింది. సో ఈ మార్పులన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ మొదటకు వచ్చేసరికి ఓవరాల్ వోల్టేజ్ అనేది మారకూడదు. ఎందుకంటే మళ్ళీ అక్కడికే వచ్చినప్పుడు చేంజ్ 0 కదా, చుట్టూ తిరిగి అక్కడికే వచ్చావు, చేంజ్ 0. సో ఓవరాల్గా పొటెన్షియల్ 0, అంటే ఫుల్ లూప్ తిరిగి వచ్చేసరికి టోటల్ పొటెన్షియల్ చేంజ్ 0 అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో డెల్టా V1 ప్లస్ డెల్టా V2 ప్లస్ డెల్టా V3 టోటల్ పొటెన్షియల్ చేంజ్ 0. ఇక్కడ 3 ఉన్నాయి, ఎన్ని ఉంటే అన్ని, వాళ్ళు 4 ఉంటే 4. మొత్తం తిరిగేసరికి మళ్ళీ 0 రావాలి మనం. సో ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనమాట. ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ లా ఏం చెప్తుందో కరెక్ట్గా చూడండి. దానికోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఒక బ్యాటరీ తీసుకుందాం, ఇలా ఉంది ఒక బ్యాటరీ. ఇది నెగిటివ్ టెర్మినల్ అంటాం, చిన్న గీత ఉన్నదాన్ని, పెద్ద గీత ఉన్నదాన్ని పాజిటివ్ టెర్మినల్ అంటాం. సో ఈ బ్యాటరీలో మనం వోల్టేజ్ ఎలా మారుతుందో గమనించాలి ఫస్ట్. సపోజ్ ఈ బ్యాటరీకి ఈఎంఎఫ్ V అని ఇచ్చాడు అనుకోండి, ఈఎంఎఫ్ V అని ఇచ్చాడు. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చేంజ్ అయ్యారనుకోండి, ఈ పాయింట్కి పొటెన్షియల్ పెరుగుద్దా తగ్గుద్దా చెప్పాలి. సో ఇది లో పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్, ఇది హై పొటెన్షియల్. ఎప్పుడైనా కూడా మీ ఇక్కడికి చేంజ్ పాజిటివ్ ఉంటుంది, అంటే పొటెన్షియల్ పెరుగుద్ది. ఎప్పుడైనా మీరు సర్క్యూట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇది లో పొటెన్షియల్ అవుద్ది, ఇది హై పొటెన్షియల్ అవుద్ది. సో మనకి ఎప్పుడైనా బ్యాటరీ ఇలా తగిలింది అనుకోండి, సో టు హయ్యర్ పొటెన్షియల్ వెళ్తున్నాం, సో అప్పుడు పొటెన్షియల్ అనేది పెరుగుద్ది. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ పాజిటివ్ కింద రాసుకోవాలి. మన కిర్చాఫ్స్ వోల్టేజ్ లాలో మనం చుట్టూ తిరుగుతున్నాం కదా, ఆ తిరిగేటప్పుడు
చేంజ్ అనేది ఎలా ఉంటుందని రాస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి పెరుగుద్ది వోల్టేజ్. ఎంత పెరుగుద్ది అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళేసరికి ఆ బ్యాటరీ ఈఎంఎఫ్ ఈ కదా, ఈఏ పెరుగుద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి పోయేసరికి. రెసిస్టెన్స్ విషయంలో చూసాం అనుకోండి, అదే విషయం రెసిస్టెన్స్లో చూసాం అనుకోండి. ఒక రెసిస్టర్ ఉంది, ఆర్ అనే రెసిస్టెన్స్ ఉంది, ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఏంటంటే ఐ అనే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు రెసిస్టర్లో నుంచి పొటెన్షియల్ అనేది తగ్గుద్ది ఎప్పుడు కూడా. ఓకే, రెసిస్టర్ ఇన్ ఏ రెసిస్టర్ potential decreases in the direction of కరెంట్ ఫ్లో అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇన్ ఏ రెసిస్టర్ పొటెన్షియల్ డిక్రీజెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఏ డైరెక్షన్లో అయితే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్లో పొటెన్షియల్ అనేది తగ్గుద్ది. సో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడికి చేంజ్ చేయాలనుకోండి, సో ఈ డైరెక్షన్లో పొటెన్షియల్ చేంజ్ మైనస్ అయ్యారు ఉంటుంది. ఇక్కడ మైనస్ అయ్యారు ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఈ. ఎందుకు ప్లస్ ఈ? ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి మైనస్ అయ్యారు, కరెంట్ డైరెక్షన్లో మైనస్ అయ్యారు. ఆ కరెంట్కి ఆపోజిట్లో మూవ్ అనుకోండి, పొటెన్షియల్ పెరుగుద్ది. మరి కరెంట్ డైరెక్షన్లో తగ్గుతుందంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో పొటెన్షియల్ పెరుగుతుందనేగా. ఇప్పుడు ఒకవేళ సర్క్యూట్లో ఇలా ఉందనుకోండి, చూడండి ఏం జరుగుద్ది. ఇట్లా ఇట్లా ఒక బ్యాటరీ ఉంది, ఇట్లా ఒక బ్యాటరీ ఉంది, ఇట్లా ఒక రెసిస్టర్ ఉంది, ఇట్లా ఒక రెసిస్టర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ తిరుగుద్ది. ఈ సర్క్యూట్ అంతా ఒకటే కరెంట్ ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అనేది బ్యాటరీలోంచి రాదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అనేది బ్యాటరీలోంచి రాదు, సర్క్యూట్లో తిరుగుద్ది అంతే. బ్యాటరీ ఈజ్ నాట్ సోర్స్ ఆఫ్ కరెంట్. కరెంట్ జస్ట్ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే మోటార్ లాగా వాటర్ అటు నుంచి ఇటు పంపిస్తుంది కదా, మోటార్ అలా చేస్తుంది అంతే. ఈ కరెంట్ని ఇలా తిప్పుద్ది అంతే లోపల. సో అదే ఎంత కరెంట్ ఇక్కడ వచ్చిందో అదే కరెంట్ ఇదంతా ఫ్లో అవుద్ది. ఇది ఐఏ ఉంటుంది, ఇదే ఐఏ అవుద్ది, ఇలా ఐ అనే కరెంట్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కిర్చాఫ్స్లో ఎలా అప్లై చేయాలి చూడండి. ఇక్కడ సపోజ్ ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ E1 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మొదలెడదాం, ఏ అనే పాయింట్ నుంచి మొదలెడదాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఈఎంఎఫ్ పెరుగుద్ది. ఎంత పెరుగుద్ది? E1 పెరుగుద్ది. ఓకే, ఎందుకంటే నువ్వు లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్లోకి వెళ్ళావు, ఇప్పుడు ఈఎంఎఫ్ పెరిగింది, ప్లస్ E1 అవుద్ది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈఎంఎఫ్ తగ్గాలి, ఇది E2 అనుకున్నాం అనుకోండి, తగ్గాలి, ఎందుకంటే హై టు లో వెళ్తున్నాం. సో చేంజ్ మైనస్ E2 అవుద్ది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ తగ్గాలి, ఎందుకంటే ఇన్ ద డైరెక్షన్ ఇన్ ఏ రెసిస్టర్ పొటెన్షియల్ డిక్రీజెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. కరెంట్ ఎటైతే ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్లో పొటెన్షియల్ తగ్గుద్ది. సో మైనస్ ఐఆర్ అని రాయాలి. ఇక్కడ దీన్ని R1 అనుకుంటే, ఇది R2 అనుకుంటే, మైనస్ IR1. తర్వాత మళ్ళీ డైరెక్షన్లో పొటెన్షియల్ అనేది తగ్గుద్ది, మైనస్ IR2. ఇదంతా కలిపితే 0 రావాలి, ఎందుకంటే ఈ చేంజ్ తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చావు కదా నువ్వు. సో ఇది ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇలా మనం ఈ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనేది యూజ్ చేయొచ్చు. సో ఇంకా మనం చూద్దాం, ఈ ఎగ్జాంపుల్స్లో జాగ్రత్తగా చూద్దాం, ఎలా చేస్తున్నాం, ఎలా కిర్చాఫ్స్ లాస్ ఎలా వేస్తున్నాం అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు అర్థం అవుతుంది. ఇది చూడండి, కరెంట్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ అంటున్నాడు. ఓకే, ఏం లేదు, సర్క్యూట్ ఇలా ఉందన్నమాట. ఓకే, ఇది సర్క్యూట్. కరెంట్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ అంటున్నాడు, అంటే ఈ సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుందని. సో మనం ఏం చేద్దామంటే ఈ సర్క్యూట్లో ఒక కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, ఎటో ఒకటి అనుకోవచ్చు, కరెంట్ ఒక ఫలానా డైరెక్షన్ అనేవి అనుకోక్కర్లేదు, ఏదో ఒక డైరెక్షన్ అనుకోవచ్చు. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ తప్పు అనుకోండి, దాని వాల్యూ నెగిటివ్ వస్తుంది అంతే. ఓకే, కరెంట్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. నేను జస్ట్ ఇందులో ఐ అనే కరెంట్ తిరుగుతుంది అనుకుంటా. ఓకే, ఎప్పుడు కూడా బ్యాటరీలోంచి కరెంట్ వస్తుందని రాయొద్దు. ఓకే, కరెంట్ సర్క్యూట్లో తిరుగుద్ది అంతే, బ్యాటరీలోంచి రాదు, బ్యాటరీలోంచి పాస్ అవుద్ది. సో ఇట్లా నేను ఇక్కడ ఐ అనే కరెంట్ అనుకుంటున్నాను, ఇట్లా ఐ
సో ఇక్కడికి వెళ్ళి అదే కరెంట్ వస్తుంది కదా, ఇది ఓపెనే కదా, ఇందులోంచి ఏం వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి ఐ, మళ్ళీ ఇందులోంచి ఐ వెళ్తుంది, అదే కరెంట్ ఇందులోంచి కూడా ఇలా వచ్చేస్తుంది మళ్ళీ. సో అదే కరెంట్ వస్తుంది, ఒకటే బ్రాంచ్ కదా, ఒకటే లైన్ ఉంది కదా, సో అదే కరెంట్. ఎక్కడో చోట స్టార్ట్ అవుదాం, స్టార్ట్ అయ్యి కేవీఎల్ వేద్దాం. ఓకే, యూజింగ్ కేవీఎల్. కేవీఎల్ వాడతాం. ఎక్కడో చోట స్టార్ట్ అవుదాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అవుతాం, ఇది మన స్టార్టింగ్ పాయింట్ ఏ అంటున్నా. కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి చేంజెస్ రాద్దాం, ఇట్లా వెళ్తున్నాం, ఇట్లాగైనా వెళ్ళొచ్చు, మొత్తం చేంజెస్ జీరో అవ్వాలంటున్నాం కేవీఎల్ ప్రకారం. ఇట్లాగ వెళ్ళినా మళ్ళీ జీరోనే వస్తుంది చేంజ్, ఏం ప్రాబ్లం లేదు. ఈ కరెంట్ డైరెక్షన్లో వెళ్తే మనకు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుందంటే నేనేమన్నా, కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్లో రెసిస్టెన్స్లో వోల్టేజ్ అనేది తగ్గుద్ది. అందుకే ఇది 10 కదా, -10 × I అని రాసా. ఎందుకంటే రెసిస్టర్కి అక్రాస్ ఐఆర్ కదా, V = IR కదా ఓమ్స్ల ప్రకారం. సో V, కానీ ప్లస్ సైన్ పెట్టాలా మైనస్ సైన్ పెట్టాలా అన్నది మనకి డౌట్. ఓకే, సో R × I రాసాం, కానీ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఎట్లా తెలుస్తాం? కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో నెగిటివ్ సైన్ అంతే. కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది కదా, సో జస్ట్ నెగిటివ్ సైన్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది దాటిన తర్వాత ఇక్కడికి వచ్చాం కదా, ఇదంతా వైర్లో ఏం డ్రాప్ అవ్వదు, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాం అనుకోండి, ఇది లో, ఇది హై, లో నుంచి హైకి వెళ్తున్నాం అంటే పొటెన్షియల్ పెరుగుద్ది +5. ఓకే, ఇక్కడికి వచ్చేసాం, మళ్ళీ ఇలా వెళ్దాం, మళ్ళీ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుద్ది, ఐఆర్ అనే చేంజ్ రావాలి, కానీ డ్రాప్, ఎందుకంటే కరెంట్ డైరెక్షన్లో పొటెన్షియల్ తగ్గిపోద్ది, కరెంట్ డైరెక్షన్లో పొటెన్షియల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో -20 అని రాసిన, -20, ఎందుకంటే దాని రెసిస్టెన్స్ 20, కరెంట్ I. ఓకే, సో ఇది దాటేసాం, -20 అయితే ఇది దాటేసాం, మళ్ళీ ఇలా వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడండి హై పొటెన్షియల్ వచ్చింది, హై నుంచి లోకి వెళ్తున్నాం. హై నుంచి లోకి వెళ్తున్నాం అంటే పొటెన్షియల్ తగ్గిందని, సో 2 వోల్ట్ తగ్గాం, సో -2. సో తగ్గాం, మళ్ళీ ఇది అంతా వైరే కదా, మళ్ళీ మనం అనుకున్న పాయింట్కి వచ్చేసాం. సో టోటల్ అన్ని మార్పులు యాడ్ చేసుకుంటే మళ్ళీ అక్కడికే వచ్చాం కాబట్టి టోటల్ చేంజ్ 0 అనమాట. సో ఇలా కేవీఎల్తో మనకి ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేద్దాం, -10I + 5 -20I -2 = 0 వచ్చింది. అంటే I టర్మ్స్ అటు పట్టుకెళ్ళిపోదాం, ఇక్కడ 3 మిగులుతుంది కదా, 3 = 30I వస్తుంది, I = 3/30 యాంపియర్, అంటే 1/10 యాంపియర్. సో 1/10 యాంపియర్ అంటే ఎంత వస్తుంది చూడండి, 0.1 యాంపియర్. ఓకే, ఈ విధంగా కిర్చాఫ్స్ వోల్టేజ్ లా యూజ్ చేయొచ్చు. ఈ కేసు చూడండి, ఇన్ ద సర్క్యూట్ రీడింగ్ ఆఫ్ యామ్మీటర్ ఈజ్ అంట. ఓకే, అంటే ఈ యామ్మీటర్లో ఎంత కరెంట్ వెళ్తే అంత రీడింగ్ చూపిస్తుంది. యామ్మీటర్ రెసిస్టెన్స్ 0, యామ్మీటర్కి ఎప్పుడు కూడా 0 రెసిస్టెన్స్ ఉంటుంది. దీని గురించి మళ్ళీ మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. యామ్మీటర్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది, యామ్మీటర్కి ఎప్పుడు రెసిస్టెన్స్ ఉండదు అనమాట, ఐడియల్ యామ్మీటర్. సో ఇప్పుడు వాడు ఏమడిగాడు, యామ్మీటర్ రీడింగ్ ఎంత అని అడిగాడు. సో యామ్మీటర్ ఎంత రీడింగ్ చూపిస్తుంది, ఇందులో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం, సపోజ్ ఇందులో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఇందులో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఐనే రీడింగ్లా చూపిస్తుంది. సో I కనుక్కోమంటున్నాడు ఇండైరెక్ట్గా, ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ని కనుక్కోమంటున్నాడు. సో ఆ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవడానికి ఎక్కడో చోట మొదలయ్యి చుట్టూ తిరిగి వద్దాం. ఇక్కడ మొదలెడదాం, ఇక్కడ మొదలయ్యి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వద్దాం. అప్పుడు టోటల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ 0 అని రాద్దాం. ఇక్కడ మొదలెట్టాం, నెక్స్ట్ ఇటు వెళ్దాం. సో ఈ చిన్న గీత నుంచి పెద్ద గీతకి వెళ్ళాం, అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ పాజిటివ్, సో +10 అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి. నెక్స్ట్ ఇదంతా వైరే, ఇదంతా వైరే, ఇదంతా వైరే, ఇలా వద్దాం, ఎలాగైనా చుట్టూ తిరిగి రావచ్చు కదా.
ఇక్కడ కూడా పాత్ ఉంది కదా కరెంట్. సో యామ్మీటర్ రెసిస్టెన్స్ 0 ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక్కడ చూడండి కరెంట్ డైరెక్షన్లో ఏమవుద్ది, వోల్టేజ్ డ్రాప్ అవుద్ది, అవునా కదా? వోల్టేజ్ పడిపోద్ది. ఎంత పడుద్ది? 5i పడుద్ది. RI V ఈక్వల్ IR కదా, IR పడుద్ది, డ్రాప్ అవుద్ది, -5i. ఇక్కడికి వచ్చాం, రెసిస్టెన్స్లో చేంజ్ రాసాం కదా. సో మళ్ళీ తిరిగి ఇక్కడ ఇదంతా కండక్టర్, ఇక్కడ ఏం చేంజ్ ఉండదు, ఏకి వచ్చేసాం. అంటే మొత్తం చేంజ్ 0 అవ్వాలిగా, మొత్తం చుట్టూ తిరిగి వచ్చాం కదా, మొత్తం చేంజ్ 0. 10 ఈక్వల్ టు 5i, I ఈక్వల్ టు 10/5 అవ్వాలన్నమాట. అండ్ I ఈక్వల్ టు 2 ఆంపియర్. ఓకే, డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసింది 2 ఆంపియర్. జస్ట్ ఒక సింపుల్ కిర్చాఫ్స్లో వేస్తే మనకి వచ్చేసింది. ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కొంచెం ట్రిక్కీగా ఉంది కదా, చాలా ఇచ్చాడు చూడండి. బ్యాటరీలు, రెసిస్టెన్స్లు అన్నీ ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ షోన్ విల్ బి. ఓకే, జస్ట్ ఈ పాయింట్స్ రిఫరెన్స్గా ఇచ్చాడు, సో డైరెక్షన్ చెప్పడానికి అనమాట. సో ఈ సర్క్యూట్లో కరెంట్ డైరెక్షన్ ఎటుంటుంది అన్నాడు. సో నేను మీకు చెప్పే కదా, ఎటో ఒకటి అనుకుందాం. ఆ వాల్యూ పాజిటివ్ వస్తే మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్, ఆ వాల్యూ నెగిటివ్ వస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్. సో ఇట్లా కరెంట్ I ఫ్లో అవుతుంది అనుకుందాం. అంటే అదే కరెంట్ ఇక్కడ కూడా ఫ్లో అవుద్దిగా I, అదే కరెంట్ ఇందులోంచి దూరుద్దిగా మళ్ళీ I, మళ్ళీ అదే కరెంట్ ఇలా వస్తుందిగా I. సో మళ్ళీ అదే కరెంట్ ఇందులోంచి వెళ్ళిపోద్ది. ఎక్కడో చోట మొదలెడదాం, ఎక్కడి నుంచి మొదలెడదాం. సో చేంజెస్ రాసుకుందాం వరుసగా. ఇక్కడ I కరెంట్ వెళ్తున్న డైరెక్షన్లో రెసిస్టెన్స్లో ఏమవుద్ది, రెసిస్టెన్స్ అంటేనే తగ్గిస్తుంది కదా అది పొటెన్షియల్ని, -2i. ఓకే, తగ్గించింది -2i. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికంటే వోల్టేజ్ పెరుగుతుంది, అవునా కదా? చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి వెళ్తున్నాం అంటే వోల్టేజ్ పెరుగుతుంది, +4. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇదంతా బ్రాంచ్ ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పెద్ద దాంట్లో చిన్న దాంట్లోకి వెళ్తున్నాం అంటే వోల్టేజ్ తగ్గుతుంది, అంతే కదా? పెద్ద దాంట్లో చిన్న దాంట్లోకి వెళ్తాం, ఇక్కడికి వచ్చేసరికి వోల్టేజ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 10 volts కదా, అది -10 తగ్గుద్ది. నెక్స్ట్ మళ్ళీ రెసిస్టర్లో కరెంట్ వెళ్తుంది. రెసిస్టర్ అంటేనే మరి రెసిస్టర్లో కరెంట్ వెళ్తుందంటే పొటెన్షియల్ డ్రాప్ అవుద్ది. ఎంత? -I/1 IR. ఇక్కడికి వచ్చాం. ఇదంతా బ్రాంచ్లో చేంజ్ ఏమి ఉండదు. ఇట్లా వచ్చాం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇందులో ఇక్కడ IR డ్రాప్ అవుద్ది, మళ్ళీ పడుద్ది పొటెన్షియల్. సో -3 × I, అదే దాన్ని రెసిస్టెన్స్ 3 × I. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. టోటల్ జరిగిన మార్పు అంతా కూడా 0 అవ్వాలి. సో -2i ఏమొస్తుంది? -2i -i -3i. ఎంత? -2 -i -3i అంటే ఎంత వస్తుంది? -6i వస్తుంది. -6i -10 -6. 4 - 10 అంటే -6 కదా, ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే -6i ఈక్వల్ టు 6 వస్తుంది. అంటే I ఈజ్ -1 వస్తుంది. I ఈజ్ -1 ఆంపియర్. అంటే మీనింగ్ ఏంటి? మనం తీసుకున్న డైరెక్షన్ కాదు, దానికి రివర్స్ డైరెక్షన్ అని. మనం ఈ డైరెక్షన్లో అనుకున్నాం కదా, ఇట్లా వెళ్తుంది అనుకున్నాం, కరెక్ట్గా దానికి రివర్స్ డైరెక్షన్లో 1 ఆంపియర్ అని. I ఈక్వల్ టు 1 ఆంపియర్ ఇన్ రివర్స్ డైరెక్షన్. I ఈక్వల్ టు 1 ఆంపియర్ B to A through E అన్నాడు, అది A to B through E అన్నాడు. సో ఈ డైరెక్షన్ కాదు కదా, మనం ఈ డైరెక్షన్ అనుకున్నాం, కాదు కదా, ఈ డైరెక్షన్ వెళ్తుంది కరెంట్, ఈ డైరెక్షన్ వెళ్తుంది, క్లాక్ వైజ్ వెళ్తుంది. అంటే A to B through E, A నుంచి Bకి E ద్వారా వెళ్తుంది. A to B through E 1 ఆంపియర్. ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఎటు అనుకున్నా పర్లా, మీరు ఇటు రివర్స్ అనుకున్నారు అనుకోండి, +1 వచ్చేది కరెంట్ వాల్యూ +1 వచ్చేది, అంతే. ఇక్కడ -1 వచ్చింది కాబట్టి మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ అని. నెగిటివ్ కరెంట్ అంటే అదే కదా, దానికి కరెక్ట్గా రివర్స్ డైరెక్షన్లో వేస్తే వచ్చేసింది. ఈ ప్రాబ్లం చూడండి.
పీక్యూ. సో ఫస్ట్ అసలు ఇందులో కరెంట్ అడిగాడు. సో ఇది కూడా అదే విధంగా చేద్దాం. మనకి ఎటు కరెంట్ వెళ్తుందో తెలియదు. ఇక్కడ 2 బ్యాటరీలు రివర్స్లో ఉన్నాయి, ఒకే డైరెక్షన్లో లేవు, రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఎటో ఒకటి I అనే కరెంట్ ఫ్లో అవుతుందని తీసుకుందాం. ఓకే, ఈ సర్క్యూట్ నెక్స్ట్ పేజ్లోకి ఇద్దాం. ఇక్కడ రాసేద్దామండి. ఇక్కడ I అనే కరెంట్ ఫ్లో అవుతుందని తీసుకుందాం. ఇక్కడ అదే కరెంటు బ్రాంచ్ అంతా తిరుగుద్ది. ఇక్కడ మొత్తం అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో చోట స్టార్ట్ అవుదాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఓకే, నేను ఇట్లా తీసుకున్నా అంతే. ఇట్లా ఉండాలి నేను లేదు, ఎటైనా ఉండొచ్చు. వాల్యూ నెగిటివ్ వస్తే రివర్స్ డైరెక్షన్ అని. ఇట్లా స్టార్ట్ అవుదాం. ఇక్కడ IR పడిపోద్ది, అవునా కదా? రెసిస్టర్ డైరెక్షన్లో మరి తగ్గుద్ది కదా. సో -9 కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో తగ్గుద్ది. మళ్ళీ ఇటు 1 ohm తగిలింది. ఓకే, -1i. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, పెరిగిందిగా, +4. కింద దానిలోంచి పెద్ద దానిలోకి వచ్చాం. ఇప్పుడు పెద్ద దానిలోంచి కింద దానిలోకి వెళ్ళాం, చిన్న దానిలోకి వెళ్ళాం, అంటే -8. ఇక్కడ మళ్ళీ ఇంకో 2 ఉంది, మళ్ళీ కరెంట్ డైరెక్షన్లో పడిపోద్ది కదా, -IR అంటే 2i. ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మనకి ఈజీగా I వచ్చేస్తుంది. ఎంత వస్తుంది ఇది? -10 -12 -12i +4 -8 -4 = 0. సో -12i = 4, I = -4/12, అంటే I is -1/3 వస్తుంది. కానీ -1/3 ఏ డైరెక్షన్లో? మనం అనుకున్న డైరెక్షన్ కాదు, దానికి రివర్స్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో ఇట్లా వెళ్తుంది. అంటే 1/3 ఈ డైరెక్షన్లో. సో కరెంట్ అడిగాడు బిట్వీన్ పాయింట్స్ P అండ్ Q. సో జస్ట్ అదే వాడి డైరెక్షన్ ఏం అడగలేదు, జస్ట్ కరెంట్ వాల్యూ అడిగాడు. సో 1/3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ P అండ్ Q కూడా అడిగాడు. అంటే ఈ P అనే పాయింట్కి ఈ Q అనే పాయింట్కి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అడుగుతున్నాడు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో కరెంట్ వచ్చేసింది. సో Pకి Qకి పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సో అది అలా చేద్దాం చూడండి. కరెంట్ ఈ డైరెక్షన్లో ఉందని వచ్చిందిగా మనకి, 1/3 ఈ డైరెక్షన్లో ఉంది. సో మళ్ళీ ఆ Pకి Qకి మధ్య సర్క్యూట్ గీస్తున్నా చూడండి. ఇది P, ఇక్కడ రెసిస్టర్ ఉంది, 4 ohm 8 ohm ఉంది. సారీ 1 ohm ఇది. ఇక్కడ 4 volt బ్యాటరీ ఉంది, 8 volt బ్యాటరీ ఉంది. తర్వాత 2 ohm వచ్చింది. Qకి వచ్చాం. ఇప్పుడు Pకి Qకి పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు. సో ఇక్కడ అలాగే మనం మూవ్ అవుదాం. సో ఫస్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? VP. ఇక్కడ పొటెన్షియల్ VP అనుకుందాం, అంటే పొటెన్షియల్ P. VPతో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో 1/3 అనే కరెంట్ వెళ్తుంది కదా, 1/3 ఆంపియర్ కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే కరెంట్కి అపోజిట్గా మూవ్ అవుతున్నాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి పొటెన్షియల్ ఆఫ్ Q వస్తుంది, అంతే కదా. ఇక్కడ పొటెన్షియల్ ఎంత? VP. ఇప్పుడు చేంజ్ ఎంత? కరెంటు మన వైపుకి వస్తుంది. అంటే కరెంట్ ఎప్పుడైతే మన వైపుకి వస్తుందో, మనం వెళ్ళే వైపుకి వస్తుందో, అంటే కరెంట్కి ఆపోజిట్గా మనం ప్రయాణిస్తున్నాం. అప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్లో పొటెన్షియల్ పెరుగుద్ది, ఇక్కడ ప్లస్ అవుద్ది. ఎందుకంటే కరెంట్కి ఇలా కరెంట్ ఇలా వాటర్ కింద పడుతుంది, మీరు పైకి వెళ్తున్నారు, అట్లా అనమాట. కరెంట్ ఎలా వెళ్తుంటే మీరు ఇక్కడికి వెళ్తున్నారు. సో ఇది 1 ohm కాబట్టి ప్లస్ 1/3 × 1. ఇక్కడ చూద్దాం, కింద దానిలోంచి పెద్ద దానిలోకి వెళ్తున్నారు, +4. పెద్ద దానిలోంచి కింద దానిలోకి వెళ్తున్నారు, -8. మళ్ళీ ఇక్కడ కూడా కరెంట్ ఇదే డైరెక్షన్లో ఉంటుంది కదా, అంటే కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే పెరుగుద్ది రెసిస్టెన్స్లో పొటెన్షియల్, ప్లస్
2 ఇంటూ అంటే దాని రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్. ఈ మార్పులు చేర్పులు అన్నీ చేస్తే మనం ఎక్కడికి రీచ్ అయ్యాం? క్యూకి రీచ్ అయ్యాం. దట్ ఈస్ ఈక్వల్ టు VQ అని రాయాలన్నమాట. ఓకే, సో VPతో మొదలెట్టాం. సో VP పెట్టండి ప్లస్ ఇక్కడ చేంజ్, ఇక్కడ చేంజ్, ఇక్కడ మార్పు, ఇక్కడ మార్పు, అంతా మార్పు వచ్చేసరికి ఎక్కడికి వచ్చాం? క్యూకి వచ్చాం. ఈజ్ ఈక్వల్ టు VQ. అదే చుట్టూ తిరిగి వచ్చాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు VP అని రాస్తాం. సో VP పోతే ఇవన్నీ చేంజ్లు అనేది 0 అని వస్తుంది. ఇక్కడ VQతో ఆపేసాం, చుట్టూ తిరగల. మనకి పీకి క్యూకి పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలన్నాడు. సో ఈ ఈక్వేషన్తో పీకి క్యూకి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వస్తుంది. ఓకే, అంటే పీకి క్యూకి మధ్యన పొటెన్షియల్లో తేడా ఎంత? ఇది +1/3 +4 - 8 అంటే ఇది +2/3 వస్తుంది. అంటే 1/3 + 2/3 కలిసి 1 అయిపోతుంది. 1 + 4 5, 5 - 8 - 3 ఈక్వల్ టు VQ. ఓకే, VP - 3 ఈక్వల్ టు VQ వస్తుంది. రిజల్ట్ పంపించాం అనుకో, పీకి క్యూకి డిఫరెన్స్ అడిగాడు, పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే VP - VQ ఈజ్ ఈక్వల్ టు 3 వోల్ట్ వస్తుంది. ఓకే, ఇలా కూడా మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చిన మార్పులు యాడ్ చేస్తే ఫైనల్ పొటెన్షియల్ వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 వోల్ట్ వచ్చింది అనమాట. సో ఇది కూడా 3 వోల్ట్ అనమాట. ఈ విధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో ఎలా చేస్తాను చూడండి, ఇదే ప్రాబ్లం ఇందులో ఎలా చేస్తాను చూడండి. ఇది చేయడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు కిర్చాఫ్స్ లాస్ యూజ్ చేసి చేస్తాను. చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ I ఇన్ యాంపియర్ ఈజ్. ఓకే, యాంపియర్ యూనిట్లో I ఎంత? ఈ I. మళ్ళీ సర్క్యూట్ నీట్గా గీస్తాను. 1 యాంపియర్ కరెంట్ వెళ్తుంది. ఇది 60 ఓం, ఇది 15 ఓం, ఇది 5 ఓం. ఎప్పుడు కూడా మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనమే సర్క్యూట్ గీసుకోవాలి. మనమే సర్క్యూట్ గీసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది ప్రాబ్లం. 10 ఓం, ఇది మళ్ళీ ఇక్కడ 1 యాంపియర్ బయటకు వచ్చేసి. సో ఇందులోకి వెళ్ళే కరెంట్ I అంతా అని అడుగుతున్నాడు. సో దీనికి వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా మీకు డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఎలా చేయాలి చూడండి. ఇందులో I ఇప్పుడు 1 వచ్చింది, ఇందులోంచి 1 వచ్చింది. ఇది మనకి ఏదైతే కావాలో అది I అనుకున్నాం. మరి ఇక్కడ నుంచి ఇంకో కరెంట్ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది I1, ఇక్కడ I1 వెళ్తుంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి కూడా మరి కరెంట్ వెళ్తుందిగా ఎంతో కొంత, ఇందులో నుంచి కూడా కరెంట్ వెళ్తుందిగా. ఇది I1 అనుకున్నాం, ఇది I1 అనుకున్నాం, ఇది I2 అనుకుందాం. కరెంట్ లా ప్రకారం లోపలికి ఎంత కరెంట్ వచ్చిందో బయటకు అంతే వెళ్ళాలి. అంటే 1 = I + I1 + I2 అవ్వాలి. యూజింగ్ KCL జంక్షన్లో లోపలికి ఎంత కరెంట్ వస్తుంది? 1. ఆ జంక్షన్ నుంచి బయటకు ఎంత వెళ్తుంది? I + I1 + I2. సో దీన్ని బట్టి మనకి I2 వాల్యూ వస్తుంది. I2 = 1 - I + I1 వస్తుంది. ఓకే, I2 = 1 - I + I1 వస్తుంది. ఓకే, సో ఇది అట్లా పక్కన పెడతాం. ఇప్పుడు చూడండి, దీనికి జాగ్రత్తగా కిర్చాఫ్స్ లాస్ ఎలా వేస్తాం చూడండి. మళ్ళీ గీయాలి. in 5 60 10. రెసిస్టెన్స్ కింద 10. లోపలికి వెళ్తుంది, ఇలా బయటకు వస్తుంది. 1 యాంపియర్. ఇది I అవుద్ది, ఇది I1 అవుద్ది. నేను మళ్ళీ I2 అని రాయను, ఎందుకంటే మళ్ళీ I2 అని రాసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మళ్ళీ కష్టం అవుద్ది. I2ని ఇప్పుడే తీసేద్దాం. కొత్త అన్నోన్ మనం తేటం ఎందుకు? మనం అన్నోన్స్ అంటే తెలియని వాల్యూస్ తక్కువ పెట్టుకోవాలి.
అందుకే I2 బదులు 1 మైనస్ I ప్లస్ I1 రాద్దాం. ఇక్కడ వాల్యూ 1 మైనస్ అంటే 1లోంచి ఈ 2 తీసేస్తే ఇది వస్తుంది I ప్లస్ I1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రికాస్ లాస్ ఎలా వేస్తాం చూడండి. మొత్తం రెండింటికి వేయాలి. ఇక్కడ చుట్టూ తిరిగితే ఒకటి వస్తుంది, ఇక్కడ చుట్టూ తిరిగితే ఒకటి వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు I కావాలి, I1 కూడా కావాలి కదా. సో ఇది ఈ చుట్టూ తిరిగితే ఒకటి వస్తుంది, ఈ చుట్టూ తిరిగితే ఒకటి వస్తుంది. సో పైన దాంట్లో తిరుగుదాం చూడండి. పైన దాంట్లో చేంజ్ 0 రాద్దాం. ఇక్కడ మొదలెట్టేద్దాం, ఇక్కడితో మొదలెడదాం. సో I ఫ్లో అవుతుంది ఇటు 60. సో R అనే రెసిస్టెన్స్లో I అనే కరెంట్ వెళ్తే ఏంటి, IR అనే డ్రాప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి -60I. ఇప్పుడు ఇట్లా వెళ్దాం, ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం, ఇదంతా డ్రాప్ లేదు, మళ్ళీ ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం. ఇప్పుడు ఇందులో కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇటు వస్తుంది కరెంట్, అంటే పెరుగుద్ది. కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం, అంటే పెరుగుద్ది. ఎంత కరెంట్ వస్తుంది, I1 వస్తుంది. సో ప్లస్ 5I1, మళ్ళీ ఇక్కడ 15 ఉంది కదా, ప్లస్ 15I1. 15 దాటేస్తే మళ్ళీ ఒరిజినల్కి వచ్చేసాం. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. సో ఇది 5, 15 కలిపేస్తే ఎంత వస్తుంది, 20I1 ఈజ్ ఈక్వల్ టు 60I. ఓకే, 20I1 ఈక్వల్ 60I. సో I1 ఈక్వల్ టు 3I వస్తుంది. I1 ఈక్వల్ 3I. సో ఇక్కడ వేద్దాం, ఇక్కడ ఒక ఈక్వేషన్ రాద్దాం. ఓకే, ఇక్కడ చుట్టూ తిరిగి వద్దాం. ఇక్కడ నుంచి మొదలెట్టి ఇప్పుడు ఇట్లా వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే కరెంట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం కదా, కరెంట్ డైరెక్షన్లో కిందకి వెళ్తుంది పొటెన్షియల్. సో -15I1 -5I1. ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం. ఇప్పుడు ఇట్లా వెళ్దాం, ఇట్లా వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాం, అంటే ప్లస్ కరెంట్ ఎంత, 1 - I ప్లస్ I1 కదా, 1 - I ప్లస్ I1 ఇంటూ 10 ఈక్వల్ టు 0. ఇక్కడికి వచ్చేసాం కదా, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసాం కదా. సో మొత్తం చేంజ్ 0. ఇదేమవుతుంది చూడండి, -20I1 ప్లస్ 10 -10I -10I1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ వస్తుంది. మనకు I కావాలి కదా, సో I1 తీసేద్దాం ఫైనల్గా. ఇదేమొస్తుంది, 10 ఈక్వల్ టు 30I1 ప్లస్ 10I వస్తుంది. అంటే 10 తీసేస్తే I ప్లస్ 3I1 ఈక్వల్ టు 1 వస్తుంది. I ప్లస్ 3I1 ఈక్వల్ టు 1 వస్తుంది. బట్ I1 ఈజ్ 3I కదా, I1 ప్లేస్లో 3I పెట్టామనుకోండి, I ప్లస్ 9I ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే 10I ఈక్వల్ టు 1 వచ్చింది ఫైనల్గా. ఓకే, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. అందులో ఇది సబ్స్టిట్యూట్ చేసాం. 10I ఈక్వల్ టు 1 వచ్చింది, అంటే I ఈజ్ 1/10, 0.1 అనమాట. ఓకే, ఈ విధంగా కిర్చాఫ్స్ లా వేసి మనం చేసాం. చూడండి, ఇట్లా వెళ్ళాం, మళ్ళీ ఇట్లా వెళ్ళాం. ఇట్లా వెళ్ళినప్పుడు 0 అన్నాం, మళ్ళీ ఇట్లా వెళ్ళినప్పుడు 0 అన్నాం. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం అనుకోండి, రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ అనేది తగ్గుద్ది, నెగిటివ్ పెట్టాలి. కరెంట్కి ఎగెయిన్స్ట్గా, అంటే మన మీద కరెంట్ వస్తుంది అనుకోండి, మనం వెళ్ళే వైపు కరెంట్ వస్తుంది అనుకోండి, పెంచాలి, IR అనేది పెంచాలి. ఓకే, ఈ విధంగా ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఈ ప్రాబ్లం ఒకటి చూడండి, కరెంట్ I3 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కొంచెం పెద్ద ప్రాబ్లం ఇది. పెద్దదంటే కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన ప్రాబ్లం. సో చూడండి, సో ఇక్కడ I3 వచ్చింది, ఏమవుద్దంటే ఇక్కడ 2 ముక్కలుగా విడిపోద్ది. ఇటువైపు మనకి ఎటు వైపు ఎంతో వెళ్ళింది అనుకుందాం. ఇటువైపు I వెళ్ళింది అనుకుందాం. సో ఇది మళ్ళీ ఇటువైపు ఎంత వెళ్తుంది,
I3 లోపలికి వచ్చింది, I ఇటు వెళ్ళిపోయింది. సో బ్యాలెన్స్ ఎంత? I3 మైనస్ ఐఏ కదా. ఓకే, I ప్లస్ I3 మైనస్ I3 వస్తుంది. సో లోపలికి ఎంత వచ్చిందో బయటకి అంతే వెళ్ళాలంటే లోపలికి ఎంత వచ్చింది? I3, I ఇటు వెళ్ళిపోయింది, మిగిలింది ఎంత? I3 మైనస్ I ఇటు వెళ్తుంది. ఓకే, అప్పుడు మనం ఇక్కడ ఈ లూప్ అంతా కూడా ఒకటేద్దాం, ఈ లూప్ అంతా కూడా ఒకటేద్దాం కిర్చాఫ్స్ లాస్. చూడండి, ఎక్కడో చోట మొదలెడదాం. ఫస్ట్ దీనిలోకి వేద్దాం, ఇక్కడ మొదలెడదాం. ఇలా వచ్చాం, ఇలా వచ్చాం, 6 డ్రాప్ అవుతుంది, అవునా కదా? హైలోంచి లోకి వచ్చాం, సో 6 డ్రాప్. సో ఫస్ట్ దీనికి రాస్తున్నాను, ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ దానికి రాద్దాం. చూడండి, ఇక్కడ నుంచి మొదలెట్టాం, 6 పడింది, -6. ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం, ఇక్కడ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ 8 తగ్గింది, -8. సో ఇదంతా వచ్చాం, ఇదంతా వచ్చాం, ఇదంతా వచ్చాం, ఇదంతా వచ్చాం, ఇటు. సో ఇప్పుడు ఇందులో ఏ కరెంట్ ఉందో ఎక్కడ విడిపోలేదుగా కరెంట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అయ్యే కరెంట్ ఉండాలి, అంతే కరెంట్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ విడిపోలా, ఇక్కడ కూడా ఐ అనే కరెంటే ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్ ఏం రాలేదు కదా, ఇదంతా అయ్యే ఉంటుంది, ఇక్కడ కూడా అయ్యే ఉంటుంది. సో ఐ ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు డ్రాప్ అవుద్ది, -28I వచ్చేసాం, మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఐ ఆన్ వస్తుందని చూడండి, -14 -28I ఈక్వల్ టు 0. సో ఐ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -1/2 వస్తుందా? -28I ఈక్వల్ టు 14, I ఈక్వల్ టు -1/2. సో ఇది ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ దాంట్లో చూద్దాం. ఇక్కడే మొదలెడదాం, ఇట్లా వెళ్దాం. ఇప్పుడు అప్పుడు ఇట్లా వెళ్దాం, ఇట్లా వెళ్దాం. మన కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా వెళ్దాం, 6 పడింది, హై నుంచి లోకి వెళ్తున్నాం, సో -6. ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చాం. ఇక్కడ కరెంట్ I3 మైనస్ I అయిపోయింది. ఇక్కడ మళ్ళీ 12 పడింది. ఓకే, 12 తగ్గుతుంది, సో -12. ఐ నుంచి లోకి వెళ్ళాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ I3 మైనస్ I, ఇక్కడ కూడా I3 మైనస్ I ఉంటుంది. ఇక్కడ కరెంట్ విడిపోలా, ఇదే బ్రాంచ్ కదా, మళ్ళీ ఇక్కడ కూడా I3 మైనస్ I ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డ్రాప్ అవుద్ది కదా, -54 ఇంటూ I3 మైనస్ I వచ్చేసాం స్టార్టింగ్ పాయింట్కి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంతది? -18 -54 ఇంటూ I3 మైనస్ I ఈక్వల్ టు 0. 1853లో 3 టైమ్స్ పోద్ది, ఏమొస్తుంది మనకి? ఇది ఇటు పంపిస్తే -3 ఇంటూ I3 మైనస్ I ఈక్వల్ టు 1 వస్తుంది. I ఏంటి? -1/2. I వాల్యూ -1/2 పెడదాం. సో -3 ఇంటూ I3 -1/2 +1/2 ఈక్వల్ టు 1 వస్తుంది. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? I3 + 1/2 ఈక్వల్ టు -1/3 వస్తుంది. అంటే I3 ఈక్వల్ టు -1/3 -1/2. I3 ఎంత వస్తుంది? -2 -5/6 యాంపియర్ వస్తుంది. సో ఇప్పుడు వాడు I3 డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఇచ్చేసాడు, I3 ఈ డైరెక్షన్లో తీసుకోమని ఇచ్చేసాడు. ఇంకా అంతే, మనం ఆ డైరెక్షన్లో తీసుకున్నాం. సో -5/6 అనే రాయాలి. ఓకే, మనం ఏ డైరెక్షన్లో తీసుకున్నామో ఆ డైరెక్షన్లో అంతే. అది -5/6 అవుద్ది, +5/6 అని మార్చక్కర్లా. అదే డైరెక్షన్లో అనుకున్నాం కదా మనం, వాడు ఇచ్చిన డైరెక్షనే కదా ఇది, ఇచ్చాడు వాడు. సో వాల్యూ -5/6 అయిపోయింది. ఓకే, ఈ విధంగా కిర్చాఫ్స్ లాస్ వాడి ఎలాంటి సర్క్యూట్ నేను సాల్వ్ చేయొచ్చు, ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇట్లా సాల్వ్ చేయటం పెద్దది అవ్వచ్చు, బట్ అప్లై చేయాల్సిన కాన్సెప్ట్ అయితే ఇదే, ఎలా ఇచ్చినా కూడా. సో
ఇవాళ సెషన్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మళ్ళీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఫర్దర్గా వచ్చే టాపిక్స్ అన్నింటిలో కూడా చేద్దాం. ఫర్దర్గా వచ్చే అన్ని టాపిక్స్లో కూడా ఈ లాస్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. కేసీఎల్ కేవీఎల్ అనేది కంటిన్యూస్గా వాడుతూనే ఉంటాం. సో అది కరెంట్ ఎలక్ట్రిసిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. చాలా కాన్సెప్ట్స్ మనం దీని ద్వారానే తెలుసుకుంటాం. సో ఈ సెషన్ ఇప్పుడుతో ఫినిష్ చేద్దాం. సో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ గురించి చెప్పాలంటే అన్అకాడమీ నీట్ తెలుగు, యూట్యూబ్లో అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి. డైరెక్ట్గా మా ఛానల్ రీచ్ అవుతారు. మీరు కూడా ఏదైనా వీడియోస్ చూద్దాం అనుకుంటే ఆల్రెడీ అయిపోయిన వీడియోస్, సపోజ్ మీరు రొటేషన్కి సంబంధించిన వీడియోస్ చూద్దాం అనుకోండి, అన్అకాడమీ నీట్ తెలుగు రొటేషన్ అని కొట్టండి. అప్పుడు రొటేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఒక 2 minutes అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతాను. సో మీకు అన్అకాడమీలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మేము మా యాప్లో చాలా ఫీచర్స్ డెవలప్ చేశారు. అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోగలగాలంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ అనే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పే క్లాసే కాకుండా ఇంకా చాలా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. అవన్నీ కూడా మీరు మా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అటెండ్ అవ్వగలుగుతారు. ఇంకా చాలామంది ఫ్యాకల్టీ డిస్కస్ చేసేవన్నీ అటెండ్ అవ్వగలుగుతారు. అలాగే డైరెక్ట్గా ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు మా యాప్లో ఇలా ప్లాట్ఫామ్ ఉంటుంది మాది. సో దీని ద్వారా మీరు డైరెక్ట్గా ఎడ్యుకేటర్తో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్కస్ చేయొచ్చు. అలాగే లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మేమేమన్నా క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఎవరు కరెక్ట్ చెప్పారు, ఎవరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ ద్వారా ఈ ఫీచర్స్ ద్వారా తెలుస్తాయి. సో అంటే మీలో మీరు కంపేర్ చేసుకోవడానికి, అంతే, మాకు తెలియడానికి కాదు, మీలో మీరు కంపేర్ చేసుకోవడానికి. అంటే మీరు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు మిగతా వాళ్ళతో కంపారిజన్, ఇంకా ఎంతమంది మీకన్నా ఫాస్ట్గా చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఫీచర్స్ ద్వారా తెలుస్తాయి. అలాగే మేము టెస్ట్ సిరీస్ ఒకటి కండక్ట్ చేస్తాం. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ కండక్ట్ చేస్తాం. దానికి ఒక అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు టెస్ట్ రాస్తున్నారు అనుకోండి, రెగ్యులర్గా మా అనాలిసిస్ యూజ్ చేసి మీరు అర్థం చేసుకోవచ్చు. మా అనాలిసిస్లో మీకు తెలుస్తాయి ఎలాంటి ఏరియాస్లో మీరు తప్పులు చేస్తున్నారు, ఎలాంటి ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం, ఏ చాప్టర్స్లో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, ఇవన్నీ కూడా మా అనాలిసిస్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. సో మీకు మా అనాలిసిస్ ద్వారా ఐడియా వచ్చింది అనుకోండి, మీకు పర్టికులర్ ఏరియాస్లో మీకు సరిగ్గా క్లారిటీ లేదని అర్థమైంది అనుకోండి, మేము లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అవి పోస్ట్ చేశారు అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మీ ఫేస్ టు ఫేస్ అదే ఈ యాప్ ద్వారా మీకు డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ప్లస్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్. ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకోండి, మీకు తీసుకోవాలని ఆలోచన ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు డిఫరెంట్ ప్లాన్స్ కనపడతాయి. నేనైతే మీకు 12 month కానీ 24 month కానీ సజెస్ట్ చేస్తాను. నేను ప్రైస్ వైజ్ ఇదే మీకు రీజనబుల్గా ఉంటుంది. అది కాక మీరు నీట్ ఎగ్జామ్ రాసేంత వరకు మీకు గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ అనేది జరగాలి. ఒక గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉండకూడదంటే మీరు నీట్ ఎగ్జామ్ వరకు ఉండే ప్యాక్ని తీసుకోవడం బెటర్. ఇక్కడ అన్అకాడమీ నుంచి మీకు గైడెన్స్ అనేది వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మీరు ఎగ్జామ్ రాసే వరకు ఆ గైడెన్స్ మీకు చాలా పనికి వస్తుంది. సో మీకు ఇంకో బెనిఫిట్ ఉంది ఏంటంటే, మీరు ఈ కరెక్టన్ అనే కోడ్ కూడా అప్లై చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ బెనిఫిట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడదాం. సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అనేది మేము రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రీమియం వర్షన్ అనమాట. ఇది మా దగ్గర ఉన్న బెస్ట్ వర్షన్. ఇది అన్అకాడమీ సబ్స్క్రిప్షన్లో ఇది అన్నిటికన్నా మంచి వర్షన్ అనమాట. సో ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ముందు నేను డిస్కస్ చేసిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇందాక నేను చెప్పే కదా, డౌట్స్ సాల్వింగ్ అలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. అవి కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా. ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్ని అలాట్ చేస్తాం అనమాట మేము. సో ఆ పర్సనల్ కోచ్తో మీరు ఎప్పుడు కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అతనితో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకో. అలాగే మా ఎక్స్పర్ట్స్ నుంచి మీకు ప్రతి దానికి గైడ్లైన్స్ అందుతాయి. ఎట్లా చేస్తే బెటర్, మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, టైం అనేది ఎక్కడ తేడా వస్తుంది, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు స్కోర్ ఎందుకు తక్కువ వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ మా ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు గైడ్లైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మా ఎక్స్పర్ట్స్ మీరు ఎగ్జామ్స్ రాసే విధానం, మీరు ప్రిపరేషన్ అయ్యే విధానం అవన్నీ గమనించి
మీరు ఇంకా ఎలా చేస్తే ఇంకా స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఓవరాల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చెప్తారు. అలాగే మీకు స్టడీ ప్లాన్ కూడా ఇస్తారు. అంటే ఎట్లా చదివితే ఏ టైంలో ఎలా చదవాలి, మీకు ఒక సపోజ్ మీకు టైం మేనేజ్మెంట్ అది కుదరట్లేదు అనుకోండి, టైం అంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫైనల్గా ఎగ్జామ్ రాసేసరికి ఓవరాల్ స్కోర్ అనేది ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా ఎక్స్పర్ట్స్ నుంచి గైడ్లైన్స్ వస్తాయి మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్. సో మీకు డెఫినెట్గా మంచి గైడెన్స్ దొరుకుతుంది, మీకు ఓవరాల్ మీ ప్రిపరేషన్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు కరెక్ట్ అనే కోడ్ అప్లై చేశారనుకోండి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది మన ఛానల్ తరపు నుంచి కూడా డెఫినెట్గా ఇది కూడా యూజ్ చేయండి. ఇది మా టెలిగ్రామ్ ఛానల్. ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా నోట్స్ కానీ ఇవ్వాలన్నా ఈ ఛానల్ ద్వారా మేము అందిస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఈ ఛానల్ ద్వారా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాం. ఏమన్నా స్పెషల్ క్లాస్ కండక్ట్ చేయాలన్నా ఏమైనా ఇవ్వాలన్నా కూడా. అకాడమీ ఛాంపియన్స్ లీగ్ అని మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ టెస్ట్ గురించి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఒక లింక్, UCL అని. అది కూడా చూసి ఎన్రోల్ అవ్వండి. దీనివల్ల మీకు మీరు ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ మీరు అవార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు. ఇది ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు, మీరు ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీగానే మీరు రాయొచ్చు. ఇవి కూడా మన ఛానల్సే. అకాడమీ, నీట్ వాయేజ్, నీట్ టాపర్స్, జస్ట్ నీట్, ఇవన్నీ కూడా మన ఛానల్సే. కింద లింక్స్ ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా అక్కడ కూడా మేము వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ కూడా మీరు క్లారిఫై చేసుకోండి. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం ఈ కరెక్ట్ అనే కోడ్ డెఫినెట్గా అప్లై చేయండి. ఇది మన ఛానల్ తరపు నుంచి కూడా మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈ సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.